సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన సాహసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ సాయంకాల సమయకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము కీర్తన గ్రంథం 26 అధ్యాయం 1 నుంచి 12 వరకు లేఖనాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం కదా. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షింపము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించమంటాడు. దెర్ ఇస్ ఏ క్లియర్ ఆన్సర్ ఫ్రమ్ God how and what is our heart. Let God can examine us. He can definitely, when He wants to realize our heart, He is supposed to examine our heart. యెహోవా మనల్ని రూల్ చేయాలంటే ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తాడు. డెఫినెట్లీ గాడ్ కెన్ ఎగ్జామిన్. ఎప్పుడు దేవుడు మన పరీక్షిస్తాడో, పరీక్షించిన సమయంలో ఆయనకి మనం యథార్థంగా కనబడతామో అప్పుడు ఆయన మనల్ని తన రాజ్య వారసులకి జ్ఞాపకం చేసుకుంటాడు. నీ కృప నా కను ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. As long as we walk in thy truth, ఆయన యొక్క సత్యములో, ఆయన యొక్క మార్గంలో మనం నడిస్తే, thy loving kindness is better than anything. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనదని, ఆయన కృప మనల్ని నడిపిస్తుంది అనే మాటను ఇక్కడ లేఖనంలో చూడగలుగుతున్నాం కదా. For thy loving kindness is before mine eyes, and I have walked in thy truth. ఆయన మార్గంలో, ఆయన సత్యములో నడవడానికి దేవుడు మనకు కల్పనిస్తున్నాడు. 4 వచ్చిన మనం చూసినప్పుడు, పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొంది చేయను. I have not sat with vain persons, neither will I go in with dissemblance. మనము దేవునితో సాంగత్యం చేయడానికి దేవుడు మనకి కృపణిస్తున్నాడు. ఆయన తన సత్యాన్ని మనకి తోడుగా ఉంచుతున్నాడు. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అంటున్నాడు. 6వ వచనంలో మనం చేసినప్పుడు, ప్లరా నిర్దోషులని నా చేతులు కడుగుకొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణ చేయుదును అంటాడు. దేవుడు మనకి తన కృపను ఇవ్వడానికి, ఐ విల్ వాష్ మై హ్యాండ్స్ ఇన్నోసెన్సీ, నిర్దోషిగా మన చేతులు కడుక్కోవాలి. వి జస్ట్ కెన్ వాష్ అవర్ హ్యాండ్స్ లైక్ ఇన్నోసెన్సీ. నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయదును అంట. మనము దేవుని సన్నిధికి రావటము, దేవుని చిత్తానికి లోబడటము, దేవుని ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండటం అనేది అది దేవుడిచ్చేటువంటి కృప. దేవుని ఆలోచన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అచ్చటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించును, నీ ఆశ్చర్య కార్యములను వివరించును, దట్ ఐ మే publish with thy voice of thanksgiving and tell of all thy wonders works. దేవుని కృప మనం అనుభవించిన తర్వాత మనము మౌనంగా ఉండకూడదు పిల్లరా. దట్స్ వాట్ హీ సేస్, దట్ ఐ మే పబ్లిష్ విత్ ద వాయిస్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అండ్ ఆల్సో జస్ట్ కెన్ టెల్ ఆల్ దై వండర్ వర్క్స్, ఆయన అద్భుత కార్యాలను మనం వివరించాలి. లార్డ్, ఐ హావ్ లవ్డ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ ద హౌస్ అండ్ ద ప్లేస్ వేర్ దై హానర్ డ్వెల్లెత్. పాపులతో నా ప్రాణమును చేర్చుకము, నరహంతకులతో నా జీవమును చేర్చుకోమంటాడు. గెదర్ నాట్ మై సోల్ విత్ సిన్నర్స్,
nor my life with bloody men, in whose hands is mischief and their right hand is full of bribes. 26వ అధ్యాయం 10వ వచనం మనం చూసినప్పుడు వారి చేతిలో దుష్కార్యములు కలవంట, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. యాజ్ లాంగ్ యాజ్ పీపుల్ టేక్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదండి, వారి చేతులు దుష్కార్యంతో నిండి ఉంటాయని చెప్తున్నాడు. అంత మాత్రం కాదు, నేను యథార్థవంతుడినై నడుచుకొనిచున్నాను, నన్ను విమోచకును, నన్ను కరుణించును. బట్ యాజ్ ఫర్ మీ ఐ విల్ వాక్ ఇన్ మై ఇంటిగ్రిటీ. మనము యథార్థతతో నడుచుకుంటే, యాజ్ లాంగ్ యాజ్ యు వాక్ ఇన్ ఇంటిగ్రిటీ, దెన్ గాడ్ విల్ రిడీమ్ యూ అండ్ గాడ్ విల్ డెఫినెట్లీ పుట్ మెర్సిఫుల్ అపాన్ యూ. నీ మీద తన కృపని, సన్నిధి కాంతిని కరుణింపచేస్తాడు కాదు. సమభూములు నా పాదం నిలిపి ఉన్నాను, సమాజంలో యెహోవాను సృజించదు. మై ఫుట్ స్టాండ్ ఇన్ ఎనీ ఈవెన్ ప్లేస్ ఇన్ ద కాంగ్రిగేషన్స్ విల్ ఐ బ్లెస్ ద లార్డ్. దేవుణ్ణి మనం స్తుతించడానికి, కనపరచడానికి, దేవుడిచ్చే కృప కొరకు మనము ఎదురు చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితంలో నెమ్మది సమాధానం ఇవ్వాలని, మన కొరకు ఆయన చేసే మేలు కొరకు మనం ఎదురు చూడాలని నేను పొరపాటు కోరుకుంటూ మనం మనసారి చేయబడదాం. సాయంకాల సమయం మొట్టమొదటి వచ్చిన అదే చెప్పాడు కదా, ఏమన్నాడు? యెహోవా నేను యథార్థవంతుడై ప్రవర్తించినాను, నాకు తీర్పు తీర్చుము. లెట్ ఇఫ్ ఎనీబడి కెన్ జడ్జ్ us, నో ప్రాబ్లం, బికాస్ యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ ఇన్ ఇంటిగ్రిటీ, మన యథార్థంగా జీవిస్తే ఎవరైనా మన మీద జడ్జిమెంట్ చేసుకొని నో ప్రాబ్లం. యాజ్ లాంగ్ యాజ్ గాడ్ విల్ డెఫినెట్లీ డూ ద నీడ్ఫుల్. ఈ సాయంకాల సమయంలో నా జీవితంలో నెమ్మది, సమాధానం, శాంతి కలగడం కోరుకుందాం. అలాంటి గొప్ప దేవుడు మనకు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాను. స్తోత్రములు ప్రేమ తండ్రి, చక్కని లేఖన భాగం 26వ కీర్తన గ్రంథం 1 నుంచి 12 వచ్చిన వరకు మేము యథార్థవంతులుగా నడుచుకోవడానికి, నీతి మార్గం నడుచుకోవడానికి మీరు మాకు చూపించారు. అలాంటి ప్రభావితంగా చేసే హ్యాచ్మెన్ మనం దగ్గర మనం ఏసే శక్తుల నామలో ముఖ్యమైన వేడుకను సిద్ధించి ఈ విధి కార్యక్రమాలను సహాయించుకొని ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు ఇచ్చిన ప్రతి వారికి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడిక సాయంకాల కొడుకుని దీవించి ఆశ్రయించను గాక.